Can you hear me, guys? Yes, you are audible, bro. Okay. So ఇక్కడ నుంచి మనం ఇక్కడ మనకి రిమైనింగ్ బ్రాంచెస్ సింక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదండి. సో ఈ ఆప్షన్స్ ని మనం ఒకసారి ఇక్కడ నుంచి ఒక బ్రాంచ్ క్రియేట్ చేయడం ఎలానో ఆర్ సింక్ చేసుకోవడం ఆల్రెడీ వి డిడ్ దట్ అండ్ ట్యాగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ విల్ సీ ద ఫ్యూ సెకండ్స్. దీస్ ఆర్ కవర్డ్ దెన్ ఆల్మోస్ట్ repos is completed, will be completed. So we'll click on branches. సో బ్రాంచెస్ క్లిక్ చేస్తే మనకు చూడండి మనకి సింక్ లో ఉన్నవి లైక్ బ్రాంచెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. We have master branch as main branch and dev master status feature and status. సో ఇక్కడ నుంచి కూడా మనము న్యూ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. క్లిక్ ఆన్ న్యూ బ్రాంచ్ అండ్ కెన్ గివ్ ద నేమ్ యాజ్ లైక్ బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు మీరు జనరల్ ఆర్ ADO Azure DevOps అని పెట్టేసి ఏ బ్రాంచ్ తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్ బ్రాంచ్ తో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మరి అక్కడ మీరు బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ది పర్టికులర్ బ్రాంచ్ అని క్రియేట్ చేస్తారు కదా. యూఆర్ ఆల్సో విల్ సెలెక్ట్ ద మాస్టర్ బ్రాంచ్ అండ్ విల్ క్రియేట్ అ బ్రాంచ్. ఇలా ఇక్కడ నుంచి కూడా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇట్స్ చెకింగ్ అవుట్ వన్ బ్రాంచ్. ADO అని ఒక బ్రాంచ్ క్రియేట్ అయిందండి. అండ్ గైస్ ఐ హ్యావ్ వన్ డౌట్. సో ఇప్పుడు నేను బ్రాంచ్ క్రియేట్ చేశాను కదా, ఈ క్రియేట్ అయిన బ్రాంచ్ నాకు ఇప్పుడు will it reflects in the remote repository or it will be only in the local repository? The remote repository కి అప్డేట్ అవుతుందా లేకపోతే లోకల్ రిపాజిటరీలోనే ఉంటుందా? నైస్. Only local repository. ఎస్. సో అది రిమోట్ రిపాజిటరీలో ఉండదండి. సో లోకల్ రిపాజిటరీలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు అంటే we have not committed these changes. So I will click on this branch. And we'll go to Solution Explorer. Let's see whether this branch is selected or not. And we'll save it, change, go with branch changes. Yeah, see here. సో నేను ADO బ్రాంచ్ క్లిక్ చేశానండి. సో నేను ఒక చేంజ్ చేశాను, ఆ చేంజ్ ADO బ్రాంచ్ కి కమిట్ అవుతుంది. Create a new branch and updated files. సో ఇప్పుడు కమిట్ ఆల్ అని సేమ్ అండి, సేమ్ సినారియో. కమిట్ ఆల్ అని చేస్తే లోకల్ రిపోజిటరీ, కమిట్ ఆల్ అని పుష్ చేస్తే రిమోట్ రిపోజిటరీ, కమిట్ ఆల్ అని సింక్ చేస్తే పుల్ అండ్ పుష్ అవుతుంది. సో విల్ యూస్ కమిట్ ఆల్ అండ్ పుష్. సో వీఆర్ కమిటింగ్ దీస్ చేంజెస్ అండ్ వీఆర్ పుషింగ్ ద బ్రాంచ్ కూడా పుష్ అవుతుంది చూడండి, పుష్ అవుతుంది. So the current branch doesn't track a remote branch. Push your changes to new branch on the origin remote. సో మనకి రిమోట్ లొకేషన్ లో మనకి ఈ ADO అనేది రిపాజిటరీ లేదు, సింక్ అవ్వడానికి లేవు ఛాన్సెస్. సో వీఆర్ క్రియేటింగ్ దిస్, ఐ మీన్ లైక్ వీఆర్ పుషింగ్ దిస్ బ్రాంచ్ సక్సెస్ఫుల్లీ టు ద రిమోట్ రిపాజిటరీ అని చెప్తున్నారండి. సో విల్ గో టు అవర్ రిమోట్ రిపాజిటరీ and we'll refresh this page and we'll see the ADO branch. See here. సో ADO బ్రాంచ్ అనేది మనకి క్రియేట్ అయింది. సో అలా కూడా మీరు రిమోట్ లైక్ విజువల్ స్టూడియోని యూజ్ చేసుకొని మీరు బ్రాంచెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యూ కెన్ క్రియేట్ బ్రాంచెస్ ఫ్రమ్ లైక్ విజువల్ స్టూడియో. ఓకే, సో సీ ద బ్రాంచెస్. అండ్ మనకి ఇప్పుడు ఏ బ్రాంచ్లో మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ హైలైట్ అయిన బ్రాంచ్లో మనం కమిట్ చేసాం. అండ్ వీ హ్యావ్ మర్జ్, మనం మర్జ్ చేసుకోవడానికి ఏ బ్రాంచ్ నుంచి మర్జ్ చేద్దాం అనుకుంటున్నారు, మర్జ్ ఫ్రమ్ ADO టు, ఓకే, సో ఏ బ్రాంచ్ నుంచి మర్జ్ ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్ టు ADO ఇలా కమిట్ చేసుకోవడానికి చేసుకోవచ్చు మీరు. యూ కెన్ మర్జ్ ఇట్, ఇలా మర్జ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఏ బ్రాంచ్లో కరెంట్ బ్రాంచ్ మనది ఇది కాబట్టి మాస్టర్ బ్రాంచ్ నుంచి ADOలో చేస్తున్నాం. ADOలో నుంచి మాస్టర్ బ్రాంచ్లో చేయాలంటే మనం కరెంట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని ADO నుంచి మాస్టర్ బ్రాంచ్ నుంచి ADOకి చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ బ్రాంచ్ ఏదైతే ఆ బ్రాంచ్ నుంచి
ఈ బ్రాంచ్ లోకి మర్జ్ చేసుకోవచ్చు కోడ్ మర్జ్ ఫ్రమ్ దిస్ బ్రాంచ్ టు దిస్ బ్రాంచ్. సో ఈ కోడ్ ని ఇక్కడికి మర్జ్ చేసుకోవచ్చు. వెళ్తాము మర్జ్ దిస్ ఆల్రెడీ అప్ టు డేట్. ఓకే, and we'll see the actions and also the other one same thing and మన remote explorer command prompt. So we'll see command prompt. సో ఈ లొకేషన్ లో మనకి మన ఫైల్స్ అనేవి ఉన్నాయి. కమాండ్ ప్రాంప్ట్ ద్వారా చెక్ చేసుకోవాలంటే if you want, అలా కాకుండా కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కాకుండా ఎక్స్ప్లోరర్ ద్వారా చెక్ చేసుకోవాలంటే it will open that folder. Same thing. And what are the other actions we have? History. Let's see what is history. మనం చేసిన చేంజెస్ హిస్టరీ అండి. కొన్ని మనం రిపాజిటరీ క్లోజ్ చేసుకున్న అప్పటి వరకు చేంజెస్ ఉన్నవి, తర్వాత మనం చేసిన చేంజెస్ హిస్టరీ, కమిట్ హిస్టరీ. అండ్ విల్ సీ rebase from current branch to, let's see what is rebase. Even I'm not able to remember. Let's see. Rebase kit. సో మనం యూజ్ చేయం కాబట్టి మనకి అట్లీస్ట్ అసలు రీబేస్ అని ఒక ఆప్షన్ ఉందని తెలియదు. సో రీబేసింగ్ ఈజ్ అ చేంజింగ్ ద బేస్ ఆఫ్ యువర్ బ్రాంచ్ ఫ్రమ్ వన్ కమిట్ టు అనదర్, మేకింగ్ ఇట్ అపియర్ యాజ్ ఇఫ్ యూ వుడ్ క్రియేటెడ్ యువర్ బ్రాంచ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ కమిట్. Somewhat clear. Rebase example చూద్దాం. When you are calling git rebase, you have two options for the new base: the features parent branch, example master branch, or an earlier commit in your feature. We saw an example of the first option in the interactive rebasing section. The later option is so nice, and you only need to fix the latest few commits. Merge and సో మర్జ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి. రీబేస్ అయితేనేమో మూవ్స్ ఎ ఫీచర్ బ్రాంచ్ టు ఇంటూ ద మాస్టర్ బ్రాంచ్. సో git merge adds a new commit preserving the history. Let's try this. Where is that? ADO, rebase from ADO to which branch you want to do? You can do this. Replay all commits. Let's see. అన్ని commits ని అప్లై చేస్తుంది. It will show the status. ఒక బ్రాంచ్ లో ఉన్న కమిట్స్ ని ఇంకొక బ్రాంచ్ లోకి ఆ కమిట్స్ ని పుష్ చేసుకోవడానికి యూస్ అవుతుందండి. లైక్ న్యూ చేంజెస్ మీరు ఒక ఫీచర్ బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం తీసుకున్నప్పుడు ఆ తర్వాత వచ్చిన కమిట్స్ ని ఇందులో పుష్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. Rebase from current branch to all branches. సిమిలర్ టు మర్జ్, బట్ మర్జ్ వేరు. మర్జ్ అనేదేమో ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి మర్జ్ చేసుకోవడానికి, రీబేస్ మాత్రం ఒక ఫీచర్ బ్రాంచ్ నుంచి డైరెక్ట్ గా మాస్టర్ బ్రాంచ్ కి మర్జ్ చేసుకోవడానికి. సేమ్ థింగ్ బట్ సిమిలర్. లైక్ కమిట్స్ అనేవి ఉంటాయి కదా, కమిట్స్ అనేవి పుష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. When calling git rebase, you have two options for the new base: the features parent branch or earlier commit in your feature. We need a somewhat detailed example. Yeah, simple గా ఇక్కడ చెప్పండి. Rebase is another way to integrate the changes from one branch to other. Rebase compresses all the changes into a single patch. Then it integrates the patch onto the target branch. Unlike merging లాంటిదే, బట్ అన్ని ప్యాచెస్ ని కలిపి కంప్రెస్ చేసి ఒకే దాంట్లోకి అప్డేట్ చేస్తుంది ఒక కమిట్ తోటి. rebasing flattens the history, but because it transfers the complete of work from one branch to another. సో కమిట్స్ అన్నిటిని రెడ్యూస్ చేసి
ఆ చేంజెస్ అన్నిటిని ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కి మర్జ్ చేస్తుంది. సిమిలర్ మీకు మర్జ్ రీబేస్ సిమిలర్ గా ఉంటుంది. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి ఆ చేంజెస్ ని అప్లై చేసుకోవడం. అండ్ నెక్స్ట్ సింక్ I don't think so సింక్ లో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఇన్కమింగ్ అండ్ అవుట్గోయింగ్ కమిట్స్ no, there will be no changes. Synchronization మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అండ్ ట్యాగ్స్ కూడా క్రియేట్ చేయడం వల్ల ఒకసారి చూద్దాం ఇక్కడ నుంచి. సో we can create one tag, new tag name ఇచ్చి 1.2.0.4 can give a message and create a tag. ఇక్కడ నుంచి కూడా ఒక ట్యాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ట్యాగ్ క్రియేట్ చేసాం కదా, ఈ క్రియేట్ చేసిన ట్యాగ్ ని పుష్ చేద్దాం. పుషింగ్ ఆల్ ద ట్యాగ్స్. ఇక్కడ నుంచి ఒక ట్యాగ్ క్రియేట్ చేశానంటే ఇక్కడ నుంచి ట్యాగ్ క్రియేట్ చేసిన ట్యాగ్ ని పుష్ చేస్తాం. సక్సెస్ఫుల్లీ పుష్ టు ఆరిజిన్. విల్ గో టు ద రిమోట్ రిపోజిటరీ అండ్ ట్యాగింగ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ డెవలపర్స్ కి ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళు రిలీజ్ చేసేది వాళ్ళే కదండి. సో 1.2.0. సో ఇక్కడ నుంచి కూడా మనం ట్యాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ పోర్టల్ని తక్కువగా యూజ్ చేసి విజువల్ స్టూడియో నుంచి మనం ఎక్కువగా యూజ్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది. అండ్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి, ట్యాగ్ నుంచి కూడా చేసుకోవచ్చు. క్రియేట్ బ్రాంచ్ ఫ్రమ్ ది ట్యాగ్. సో ఐల్ క్రియేట్ ట్యాగ్ బ్రాంచ్ ఒకటి క్రియేట్ చేసి ఐ సెలెక్ట్ దట్ పర్టికులర్ ట్యాగ్, క్రియేట్ బ్రాంచ్. ట్యాగ్ బ్రాంచ్ క్రియేట్ అయింది. and push all. Successfully push to origin. వాట్ ఈస్ మనం నేమ్ ఏమి ఇచ్చామంటే ట్యాగ్ బ్రాంచ్ అని ఇచ్చాము కదా. ట్యాగ్ బ్రాంచ్, ఓన్లీ ట్యాగ్ బ్రాంచ్ మాత్రం క్రియేట్ అయింది. Go to branches. యా, ట్యాగ్ బ్రాంచ్ ఇక్కడ క్రియేట్ అయింది. సో ఇది మనం పుష్ చేయలేదు కదా, మనం ట్యాగ్స్ మాత్రం ఇందాక పుష్ చేసాం. సో ట్యాగ్స్ వరకే పుష్ అయ్యాయి, బ్రాంచెస్ పుష్ అవ్వాలంటే ఇక్కడ కమిట్ అవ్వాలి. కమిట్ అయినప్పుడు మాత్రమే పుష్ అవుతుంది. సో విల్ ట్రై ఒక బ్రాంచ్ లో కమిట్ చేసి ఇంకొక బ్రాంచ్ పుష్ అవుతుందో లేదో ఒకటి చెక్ చేద్దామండి. అంటే ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను కదా, ఈ ట్యాగ్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసాము. ఏడిఓ అనే బ్రాంచ్ ఏమో మనం చేంజెస్ చేస్తాము. ఇప్పుడు ఈ ఏడిఓ బ్రాంచ్ చేంజెస్ చేస్తే ఈ బ్రాంచ్ కూడా పుష్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. ఈవెన్ ఐ డిడ్ంట్ ట్రై, బట్ వీ హ్యావ్ టు ఫాలో సినరీస్, బికాస్ మనకి రిక్వైర్మెంట్ వచ్చినట్టుగానే మనం ప్రిపేర్ అవుతామండి. సో ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన వర్క్ ఉంటుంది. సో ఐ విల్ సేవ్ దిస్ చేంజ్ అండ్ ఐ విల్ అప్లై దిస్ చేంజెస్. సో నేను చేంజెస్ అప్లై చేస్తాను. ఎడిట్ న్యూ చేంజ్. కమిట్ ఆల్రెడీ పుష్. లెట్స్ సీ మనకు ఆ బ్రాంచ్ కూడా పుష్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం ఒకసారి. పుషింగ్ యువర్ చేంజెస్ అని రావాలి అండ్ వీ హ్యావ్ టు సీ దట్. అంటే ఐ హ్యావ్ ఎ వన్ డౌట్ ఆన్ దిస్. లైక్ మనం ఒక బ్రాంచ్ లో చేంజెస్ చేస్తున్నాం కదా, ఏడిఓ బ్రాంచ్ లో చేంజ్ చేస్తున్నాం, మళ్ళీ ప్లస్ మెయిన్ వైల్ గా మనం ఒక ట్యాగ్ బ్రాంచ్ అనేది క్రియేట్ చేసాం. మనం క్రియేట్ చేసిన ట్యాగ్ బ్రాంచ్ కూడా పుష్ అవుతుందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. ఐ మీన్ ఐ గాట్ దట్ డౌట్. ఐ డోంట్ నో వాట్, ఐ మీన్ మీకు ఆ డౌట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, బట్ ట్యాగ్ బ్రాంచ్ కూడా పుష్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. If that is not pushing, then we need to push particularly that branch.
సో ఆ బ్రాంచ్ అనేది పుష్ అవ్వట్లేదండి. సో వాట్ డౌట్ ఐ గాట్ ఈస్ లైక్ ఇప్పుడు నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేశాను, ట్యాగ్ బ్రాంచ్ అని. నేను కాకపోతే ఏడిఓ బ్రాంచ్ ని నేను పాయింట్ చేసి చేంజెస్ చేసి కమిట్ చేశాను. ఇది చేంజ్ చేస్తే ఆ బ్రాంచ్ కూడా పుష్ అవుతుందా అనేది లేదా చెక్ చేశాను. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో అప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ? సో ఇఫ్ ఐ వాంట్ టు పుష్ దట్ బ్రాంచ్ టు ద రిమోట్ రిపోజిటరీ, దెన్ ఐ నీడ్ టు క్లిక్ ఆన్ బ్రాంచెస్. I need to see the repository. Checking out branch. డబుల్ క్లిక్ చేస్తే చాలండి, ఇది హైలైట్ అవుతుంది. డబుల్ క్లిక్, లెట్ మీ షో యూ. ఇది డబుల్ క్లిక్ చేస్తాను, చెక్అవుట్ బ్రాంచ్, మాస్టర్ బ్రాంచ్ హైలైట్ అయింది. చూడండి, మన మాస్టర్ బ్రాంచ్ హైలైట్ అయితేనే ఇక్కడ చేంజ్ కనిపించింది. 5 ఇక్కడ మనకి ట్యాగ్ బ్రాంచ్ చూద్దాం ఒకసారి. 5 దగ్గర మనకి ఒక లైన్ యాడ్ అవుతుంది. సో డిఫరెన్స్ కనిపిస్తుందండి. So what I will do is I will make a change to this branch and I will push this branch to the remote repository. Pushing tag branch to remote. Commit all and push. So na particular branch push chestha. Yeah, successfully pushed branch, tag branch to origin. You updated tag branch now. See here. Now branch, tag branch. Yeah, this is the branch we create. Okay. సో అలా ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని పుష్ చేయటం, ఒక ట్యాగ్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవటం, ట్యాగ్స్ క్రియేట్ చేసి వాటి ట్యాగ్స్ వరకు పుష్ చేసుకోవటం, సింక్ చేసుకోవటం, అండ్ ఇంకా చేంజెస్, బ్రాంచెస్, సింక్, ట్యాగ్స్, ఈ 4 థింగ్స్ కవర్ చేసాం. అండ్ గో టు సెట్టింగ్స్. సో రిపోజిటరీ సెట్టింగ్స్ అండి, అథెంటికేషన్ మనం లాగిన్ అయ్యాం కదా, ఆ రిపోజిటరీ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి. ఇది లాగిన్ అవ్వడానికి, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి. యూ డోంట్ నీడ్ టు చెక్ దిస్ గ్లోబల్ సెట్టింగ్స్. సేమ్ మనం అథెంటికేషన్. ఓకే, ఎనీ డౌట్స్ గైస్ ఆన్ దిస్ pushing the changes, pulling the changes, syncing the changes, branch creation, sync, tags? Any doubts? Creating a branch from the tag. ట్యాక్స్ లో ఒకసారి కంపారిజన్ ట్యాగ్ కింద దాన్ని డిఫైన్ చేస్తే దాన్ని మళ్ళీ కంపారిజన్ ట్యాగ్ నుంచి రిమూవ్ చేయొచ్చా? అర్థం కాదు, ఒకసారి చెప్పు. Azure DevOps లోకి వెళ్ళండి, ప్లాట్ఫామ్. ఇక్కడ కంపారిజన్ ఆప్షన్ అంటావా? ఒక ట్యాగ్ ని కంపారిజన్ ట్యాగ్ కింద క్రియేట్ చేసిన తర్వాత దాన్ని బై మిస్టేక్ గా క్రియేట్ చేసి దాన్ని డిఫాల్ట్ చేయడానికి ఉండదా, తీసేయటానికి? ఆప్షన్స్ వాళ్ళు ఇచ్చే ఆప్షన్స్ కొన్ని లిమిటెడ్ గా ఇచ్చాడు. సో మనకి Azure DevOps లోనేమో కంపారిజన్ ఎక్కువ ఇచ్చాడు, విజువల్ స్టూడియో తక్కువ ఇచ్చింటాడు. ఓకే, అండ్ బ్రాంచెస్ లో కూడా ఇలానే ఉంటుందా? బ్రాంచెస్ లో కూడా అంటే ఫైల్ కంపారిజన్ చేయొచ్చు, బ్రాంచెస్ టు బ్రాంచెస్. అంటే కంపారిజన్ ట్యాగ్ కదా, కంపారిజన్ బ్రాంచ్ కింద ట్యాగ్స్ వేరు, బ్రాంచెస్ వేరు. ట్యాగ్స్ కంపారిజన్, ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తాం? ట్యాగ్స్ ని ఓన్లీ రిలీజ్ ని ట్యాగ్ చేసుకొని ఆ ఫ్యూచర్ లో అప్డేట్ చేసుకోవడానికి, కరెక్ట్? కానీ బ్రాంచెస్ కంపారిజన్ ఎందుకు చేస్తాం మనం? జస్ట్ అప్డేటెడ్ కోసం. సారీ, అప్డేటెడ్ కోసం కాకుండా ఒక మాస్టర్ బ్రాంచ్ తో నేను నా సబ్ బ్రాంచ్ ని కంపేర్ చేశానంటే అర్థం ఏంటంటే, నా మాస్టర్ బ్రాంచ్ లో లేటెస్ట్ చేంజెస్ నా సబ్ బ్రాంచ్ లో చేంజెస్ ని చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం విజువల్ గా. దట్స్ హౌ వి మేనేజ్. సో అప్పుడు ఆ కంపారిజన్ ఎప్పుడు వస్తుందంటే, మనం పుష్ చేసినప్పుడు మనకి పుష్ అవ్వకుండా ఫెయిల్ అవుతుంది, చూసారా? ఒకసారి ట్రై చేసాం మనం. వెన్ వీఆర్ పుషింగ్ అవర్ ఫైల్ టు ద రిమోట్ రిపోజిటరీ, మనకి ఆ చేంజెస్ పుష్ అవ్వకుండా మనకి డిఫరెన్స్ కనిపించింది, కంపారిజన్. కెన్ యూ రిమెంబర్ దట్? yes అలా కంపారిజన్ చేసుకోవచ్చు.
మీరు పుష్ చేసేటప్పుడు మీ చేంజెస్ రిమోట్ కి లోకల్ కి సింక్ అవునప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ కంపేర్ అని ఒక ఆప్షన్ అయితే నేను చూడలేదు ఇంతవరకు, పర్టికులర్ గా కంపేర్ అని చెప్పేసి. బట్ విల్ సి, బ్రాంచెస్ లోకి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. మనకి లైక్ లిమిటెడ్ గా ఏమైనా చూద్దాం సార్. సో ఫుల్ ఫెచ్ వి రీనేమ్ అన్సెట్ keep changes, delete changes, merge new local branch. No. Comparison చూపించట్లేదు. కంపారిజన్ ఎప్పుడు చేస్తే, ఇప్పుడు మనం ఒక కమిట్ చేసినప్పుడు ప్రీవియస్ కమిట్ కి కంపారిజన్ చేసుకొని, ఆ ప్రీవియస్ కమిట్స్ కి బెనిఫిట్స్ ఏంటో చెక్ చేసుకొని, ఆ ప్రీవియస్ కమిట్ ని బేస్ చేసుకొని మన కరెంట్ కమిట్ ని అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. యా, ఎనీథింగ్? నథింగ్. అదే విజువల్ అజూర్ డెవాప్స్ లో అయితే మనకి ఆప్షన్స్ ఉన్నాయి, కంపారిజన్ ట్యాగ్స్ కి, కంపారిజన్ బ్రాంచెస్ కి. ఇన్ బ్రాంచెస్ ఆల్సో దేర్ ఇస్ కంపారిజన్. ఎస్, నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, బ్రాంచెస్ లో కూడా సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్ అని చెప్పేసి. ఒకవేళ ఒకసారి ఒక బ్రాంచ్ ని కంపేర్ బ్రాంచ్ కింద పెడితే దాన్ని రిమూవ్ చేయడానికి ఉంటుందా? యా, చేయొచ్చు. మీకు ఇక్కడ ఇచ్చాడు కదా నిన్న, సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్ అని చెప్పేసి. మాస్టర్ బ్రాంచ్ మన మెయిన్ బ్రాంచ్ కదా, సెట్ యాస్. అది కంపారిజన్ బ్రాంచ్. మనం యూ కెన్ డూ ఇట్. సో ఇక్కడ మనకి మాస్టర్ బ్రాంచ్, మెయిన్ కంపేర్ బ్రాంచ్. లెట్స్ సీ సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్. డిఫాల్ట్ బ్రాంచ్ మనది సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్ పెట్టుకోవచ్చు, అండ్ ఆల్సో డిఫాల్ట్ బ్రాంచ్. ఇక్కడ డిఫాల్ట్ బ్రాంచ్ ఎవరిది? మాస్టర్. నేను ట్యాగ్ బ్రాంచ్ ని పెట్టాలనుకుంటున్నాను, సెట్ యాస్ కంపేర్ బ్రాంచ్. ఓకే, వన్స్ ద కంపారిజన్ ట్యాగ్ కంపారిజన్ బిగిన్ చేస్తాం అంటే దాన్ని రిమూవ్ చేయడానికి ఉండదు, కానీ వీ కెన్ షిఫ్ట్ ఇట్ టు అనదర్ బ్రాంచెస్. యా, వీ కెన్ డూ దట్. ఓకే. ఎందుకు యూజ్ చేస్తామంటే, కంపారిజన్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, లైక్ సింక్. మనం ఇప్పుడు సింక్ లో ఉన్నామా, మాస్టర్ ఇప్పుడు ఒక మెయిన్ బ్రాంచ్ తో మనం సింక్ లో ఉన్నామా లేదా చెక్ చేసుకోవడానికి కంపారిజన్ యూజ్ చేస్తాం. వాళ్ళు డెవలపర్స్ వాళ్ళ డెవలప్మెంట్ ప్రకారం వాళ్ళు పుష్ చేసే కంటే ముందే వాళ్ళు సింక్ చేసుకుంటారు, లైక్ కంపారిజన్ చేసుకుంటారు. కంపారిజన్ చేసుకొని వాళ్ళు పుష్ చేస్తారు. ఇప్పుడు మనం అంటే డైరెక్ట్ గా పుష్ చేసి చేంజెస్ ఐడెంటిఫై చేసి చేసాం. సో వాళ్ళు కంపారిజన్ చేసుకొని కూడా చేయొచ్చు. యా, బికాస్ అన్ని అంటే మనకి ఇప్పుడు అజూర్ డెవాప్స్ లో అన్ని ఆప్షన్స్ వచ్చాయి, బట్ అన్ని విజువల్ స్టూడియోలో రావాలి అంటే దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఎందుకంటే పుష్ చేసినప్పుడే కంపారిజన్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కంపేర్ బ్రాంచ్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిఫాల్ట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది, కానీ అక్కడ నుంచి లేవు. అంటే అన్ని ఆప్షన్స్ అన్ని ఇవ్వాలని దానికి అక్కడ నుంచి లేదా. ఇదంటే మెయిన్ అథెంటికేషన్ బ్రాంచ్ కదా, ఇక్కడ నుంచి అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్న వాళ్ళకి వస్తాయి. సో నాకు అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్నాయి కాబట్టి ఐ కెన్ డూ ఇట్, బట్ నాట్ ఫ్రమ్ ది విజువల్ స్టూడియో. అంటే దే హ్యావ్ నాట్ గివెన్ దట్ ఆప్షన్. మేబీ ఇన్ ఫ్యూచర్ దే మే గివ్. అంటే ఇంతకు ముందు కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉండేవండి. లేటర్ ఆన్ 1 by 1 ఇంక్రీజింగ్, అండ్ వీఆర్ యూజింగ్ ఓల్డ్ వర్షన్ 2019. యా, అండ్ వన్ మోర్ థింగ్, మీది 2019 గిట్ చేంజెస్ కింద మార్చేశారండి విజువల్ స్టూడియో. మీది అప్డేటెడ్ గా లేదనుకుంటా. సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ లో నుంచి గిట్ చేంజెస్ కింద ఇంకో ఆప్షన్ ఇచ్చాడు. సో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం అంటే వీఆర్ వీఆర్ నోయింగ్ హౌ టు డూ ఏ కమిట్, హౌ టు డూ ఏ చేంజెస్, హౌ టు క్రియేట్ ఏ బ్రాంచ్, సింక్, ట్యాగ్స్, పుషింగ్, పుల్లింగ్. అసలు ఈ వర్డ్స్ దేనికి వస్తున్నాయి, అసలు పుల్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి అనేది తెలియాలి. మనం తెలుసుకొని ఒకవేళ డెవలపర్ ఏదైనా మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ ని మన మీదకి నెడుతున్నప్పుడు మనం అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పేటట్టుగా ఉండాలి. ఓకే, సో ఏమవుతుందంటే యూజువల్ ఆర్గనైజేషన్స్ లో ఎగ్జాంపుల్ డెవాప్స్ టీమ్, క్యూఏ టీమ్, డెవలపర్ టీమ్ అని ఉంటారు.
సో డెవలపర్ టీమ్ క్యూఏ టీమ్ ఏముంటుందంటే డెవాప్స్ టీమ్ ఇష్యూస్ ఉన్నాయి, సో మా సైడ్ నుంచి ఇష్యూ లేదని చెప్తుంటారు. సో మనం ఏమంటాం, నువ్వు మా సైడ్ నుంచి అంతా కరెక్ట్ గానే ఉంది, డెవలపర్ టీమ్ కరెక్ట్ గా లేదంట. సో లైక్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఆర్గ్యుమెంట్స్ కంటే వాళ్ళు ఏం చేశారో మనం చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోడ్ చేంజెస్ వదిలేయండి, వాళ్ళ కమిట్స్ ఎలా చేశారు, ఏమేమి కమిట్స్ చేశారు, వాళ్ళ ప్రాసెస్ ఏంటో మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి గిట్ గురించి తెలియాలి. అసలు వాళ్ళు బ్రాంచెస్ ఎలా చేస్తున్నారు, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, సింక్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి, పుల్ అంటే ఏంటి అనేది తెలుసుకొని మనం వాళ్ళ ఇష్యూస్ ని, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇష్యూస్ ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయొచ్చు. అందుకని ఒక మెయిన్ రీజన్ తో మనం గిట్ నేర్చుకుంటాం. అండ్ మనకంటూ ఒక టీం ఉంటుంది కాబట్టి ఆ టీం కావాల్సిన టెంప్లెట్స్ ని కానీ స్క్రిప్ట్స్ ని కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకే. అండ్ థ్యాంక్ యూ. సో ఇంకొకటి, మీరు అజ్యూర్ రెపోస్ యూజ్ చేశారు కదా. ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్, లైక్ మీకు టైం ఉంటే సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్ అని సెర్చ్ చేయండి. ఓకే. సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్ అని చూసినప్పుడు మీకు గిట్ అని ఒకటి వస్తుందండి. గిట్ ల్యాబ్, గిట్ హబ్, సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్. మీకు గిట్ చూడొచ్చు మీరు, గిట్ ల్యాబ్ అండ్ గిట్ హబ్. చాలా ఉన్నాయండి, ఇంకా మెర్క్యూరియల్, ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు ఒకవేళ మనం వెళ్ళే ఆర్గనైజేషన్ లో వాళ్ళు యూజ్ చేసే టూల్ మన దగ్గర మనం యూజ్ చేయకపోతే ఏంటి అంటే దే హెల్ప్ అస్ టు లెర్న్, అంతే, సెల్ఫ్ లెర్నింగ్. సో ప్రీవియస్ అంటే నేను వర్క్ చేశాను కదా, సో నాకు స్టార్టింగ్ యూజ్ చేసింది గిట్ ల్యాబ్, నెక్స్ట్ గిట్ యూజ్ చేస్తున్నాను. లైక్ వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. సో ఏది కంప్లీట్ గా పర్మనెంట్ టూల్ ఉండదండి. ట్రెండింగ్ లో గిట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్, రేపు ఫ్యూచర్ లో మెర్క్యూరియల్ అవ్వచ్చు, బేస్డ్ ఆన్ దర్ న్యూ ఫ్యూచర్స్, న్యూ ఇంప్లిమెంటేషన్, వాళ్ళ న్యూ సినారియోని యూజ్ చేశారు. ఇప్పుడు ఇంతకుముందు TFVC అనేది ఉండేది, మనం చూసాం కదా. TFVC అనేది ఇది ఏ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, నాట్ ఏబుల్ టు రిమెంబర్, డిస్ట్రిబ్యూటెడ్ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. మరి ఇది సెంట్రలైజ్డ్ కదా, మరి గిట్ డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో సెంట్రలైజ్డ్ ఇది ప్రీవియస్ వర్షన్ అండి. ఇంతకుముందు ఏముండేదంటే సబ్వర్షన్ అనేది ఉండేది. సబ్వర్షన్, TFVC అనేవి ఉండేయండి. ఈ రెండు సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్, ఓల్డ్ మోడల్స్. అంటే ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ర్యాండమ్, లైక్ 100 కంపెనీస్ లో ఎక్కడో ఒక 1 కంపెనీ యూజ్ చేస్తుంది, 99 మాత్రం గిట్ యూజ్ చేస్తాం. గిట్ అనేది డిస్ట్రిబ్యూటెడ్. సో గిట్ కి TFVC డిఫరెన్స్ ఏంటంటే, మీరు గిట్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూఆర్ హ్యావింగ్ ఏ లోకల్ రిపోజిటరీ అండ్ రిమోట్ రిపోజిటరీస్. ఈవెన్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆఫ్లైన్, యూ కెన్ మేక్ యువర్ చేంజెస్. మీరు నెట్ కి కనెక్ట్ అయినప్పుడు యూ కెన్ అప్డేట్ దోస్ చేంజెస్ టు ద రిమోట్ రిపోజిటరీ. ఇస్ దట్ కరెక్ట్ గైస్? మీరు ఆఫ్లైన్ మీ నెట్వర్క్ లో లేకపోయినా మీరు మీ లోకల్ రిపోజిటరీకి చేంజెస్ చేసి, అంటే ఇఫ్ యూఆర్ నాట్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, చేంజెస్ చేసి ఆ చేంజెస్ ని మీరు రిమోట్ రిపోజిటరీకి వెన్ యూఆర్ కనెక్టింగ్ టు దట్ ఇంటర్నెట్ యూ కెన్ అప్లై దోస్ చేంజెస్. కానీ TFVC లో అలా కాదండి. యూ షుడ్ బి యూ షుడ్ బి కనెక్టెడ్ టు దిస్ TFVC or subversion. That's the difference. So let's see, and this is also good thing. Git కి TFVC కి డిఫరెన్స్ తెలుసుకోవచ్చు. What is the difference? The major difference ఏంటంటే TFVC copies branch from which is makes copies of the parent from which it is branched, while Git branches are just pointers to commit. We'll go to Azure DevOps, that is best. సో Azure DevOps లో డాక్యుమెంట్స్ ఉంటాయండి. సో ప్రతి దానికి Azure డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో వీ కెన్ రిఫర్ దెమ్. దట్ విల్ బి మోర్ అప్డేటెడ్ వన్ ఈవెన్. సో Git is a distributed version control system. And guys, you should remember this. It's చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని ఎందుకంటారు? ఈచ్ డెవలపర్ హ్యాస్ ఎ కాపీ ఆఫ్ సోర్స్ repository on the dev machine. See here, each developer has a copy of the source repository on the dev machine. So developers can commit each set of changes on their dev machine
and perform version control operations such as history and compare without internet network connection. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, సో వాళ్ళ చేంజెస్ని వాళ్ళ డెవ్ మిషన్ అంటే మన లోకల్ రిపాజిటరీ యూ కెన్ సే. సో డెవలపర్స్ కెన్ కమిట్ సెట్ ఆఫ్ చేంజెస్ ఆన్ దేర్ లోకల్ రిపాజిటరీ అండ్ ఆ కమిట్ హిస్టరీ తెలుసు కదా, మనం ఇందాక వ్యూ హిస్టరీ కొడితే మనకి ఆ హిస్టరీ చేంజెస్ అనేవి వచ్చాయి కదా, ఆ చేంజెస్ని వాళ్ళు అలా ఉంచుకొని కంపేర్ చేసుకొని వాళ్ళు ఆ నెట్వర్క్ లో లేనంతసేపు వాళ్ళు కమిట్ చేసుకోవచ్చు అండి. దే కెన్ మేక్ చేంజెస్, బట్ వెన్ దే ఆర్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్ దెన్ దే పుష్ ద చేంజెస్. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఈజీ ఆప్షన్, ఇంకొక సింపుల్ థింగ్ చెప్పాడు, బ్రాంచెస్ ఆర్ లైట్ వెయిట్. వెన్ యూ నీడ్ టు స్విచ్ కాంటెస్ట్ యూ కెన్ క్రియేట్ ఎ ప్రైవేట్ లోకల్ బ్రాంచ్. ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ కూడా స్విచ్ అవడం చాలా ఈజీ అండి. మనం చూసాం కదా, బ్రాంచ్ చేయటం, బ్రాంచ్ మూవ్ అవటం ఈజీ, పుష్ చేయడం ఈజీ, మర్జ్ చేసుకోవడం ఈజీ. సో దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్. And we'll go to TFVC. Even I have not used this TFVC. It's a bit old అండి. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా గిట్టే యూజ్ చేసేవాళ్ళు, బట్ రేర్ కేసెస్ ఎక్కడ ఒక అప్లికేషన్ సబ్వర్షన్ యూజ్ చేసేది TFVC. అండ్ టిపికల్లీ అండ్ చూడండి, టీమ్ ఫౌండేషన్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ ఇస్ ఏ సెంట్రలైజ్డ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. టిపికల్లీ టీమ్ మెంబర్స్ హ్యావ్ ఓన్లీ వన్ వర్షన్ ఆఫ్ ఈచ్ ఫైల్. ఒక వర్షనే ఉంటుంది, ప్రీవియస్ వర్షన్స్ ఏమీ ఉండవు on their machines. Historical data is maintained only on the server. So historical data, commits, history avanta remote server మీదే ఉంటుంది. అండ్ సో అప్పుడు మనకి ఏంటంటే సర్వర్ వర్క్ స్పేసెస్, బిఫోర్ మేకింగ్ చేంజెస్ team members publicly check out files. Most operations require developers to be connected to the server. సర్వర్ కి కనెక్ట్ అవ్వాలి, ఆ ఫైల్స్ ని చెక్అవుట్ చేయాలి అంటే. దిస్ సిస్టమ్ ఫెసిలిటేట్స్ లాకింగ్ వర్క్ ఫ్లో లాక్ అవుతుంది అంటే డెవలప్మెంట్ టీమ్స్. ఇంకా లెట్స్ సీ ద లోకల్ వర్క్ స్పేసెస్. ఈచ్ టీమ్ మెంబర్ టేక్స్ ఎ కాపీ ఆఫ్ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది కోడ్ బేస్ విత్ దెమ్ అండ్ వర్క్స్ ఆఫ్లైన్ యాజ్ నీడెడ్. డెవలపర్స్ చెక్ ఇన్ ద చేంజెస్ అండ్ రిసాల్వ్స్ కాన్ఫ్లిక్ట్స్ యాజ్ నెసెసరీ. అనదర్ సిస్టమ్ దట్ సబ్వర్షన్, ఇలాంటి టూలే సబ్వర్షన్ ఉందని చెప్పారు. సో టిఎఫ్విసి నుంచి మూవ్ అయిన వాళ్ళు ఉన్నారండి. టిఎఫ్విసి నుంచి గిట్ కి మూవ్ అయ్యారు డైరెక్ట్. Few organizations they already moved from TFVC to Git. ఒకవేళ TFVC యూజ్ చేయాలన్నా then we can use it, there will be no difference, but branch కనెక్ట్ అయ్యి ఉండాలి. You should be available to that branch. Okay, any doubts? సో బట్ మీకు గుర్తుపెట్టుకొని గిట్ డిస్ట్రిబ్యూటర్ అనేది తెలుసుకోండి మీరు. Distributed version control system, you should remember that. Okay, and we'll discuss about pipelines today. So pipelines దేనికి, pipelines దేనికి యూజ్ చేస్తాం? ఇప్పుడు పైప్లైన్స్ దేనికి యూజ్ చేస్తామంటే, డెవలపర్ కోడ్ ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్తున్నాం కదా, ఈస్ ప్రిపేరింగ్ ద కోడ్. మీరు ఒక అప్లికేషన్ చూడండి, ఏదైనా ఒక అప్లికేషన్ చూసినప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ఏం ఫైల్ వస్తుందండి? మీరు ల్యాప్టాప్ లో ఒక ఫైల్ ఇన్స్టాల్ చేస్తున్నారు, మీరు ఏ ఫైల్తో ఇన్స్టాల్ చేస్తున్నారు గైస్? అంటే లైక్ ఆ ఫైల్ నేమ్ ఎలా ఉంటుంది, ఎక్స్టెన్షన్స్ ఎలా ఉంటాయి? ఏపీకే ఆర్ .exe అలా ఫైల్స్ వస్తాయి కదా. మీకు కోడ్ ఏం కనిపించదు, మళ్ళీ మీకు కోడ్ కనిపిస్తుంది ఎక్కడైనా మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు? ఏదైనా ఒక అప్లికేషన్ మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఆ అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి కోడ్ కావాలి, కానీ మీకు ఆ కోడ్ కనిపించదు. డిడ్ యూ చెక్ దట్? మీకు ఎప్పుడైనా కోడ్ కనిపించిందండి మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు? వాట్సాప్ ఇన్స్టాల్ చేశారు మీ ల్యాప్టాప్ లో, వాట్సాప్ ఐకాన్ అనేది వస్తుంది, కాకపోతే ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఏం ఫోల్డర్ స్ట్రక్చర్? మీ డేటా స్టోర్ అయితే డేటా ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే డెవలపర్స్ ఇప్పుడు కోడ్ ప్రిపేర్ చేశారు, ఆ కోడ్ ప్రిపేర్ చేసిన దాన్ని ఒక ఇన్స్టాలర్ గా క్రియేట్ చేయాలి కదా మనం. ఇన్స్టాలర్ అది .exe అవ్వచ్చు, లేదా ఎనీ ఫైల్ .exe, చాలా ఉన్నాయి బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్. సో ఎగ్జాంపుల్ విల్ సి .exe.
సో .exe ఫైల్ ఇన్స్టాలర్. సో మరి డెవలపర్ కోడే ప్రిపేర్ చేస్తున్నాడు కదా, మరి ఇన్స్టాలర్ ఎలా వస్తుంది మరి వీళ్ళకి? హౌ డూ దే ప్రిపేర్ దిస్ ఇన్స్టాలర్? ఇన్స్టాల్ ఎలా చేస్తున్నారు? అండ్ డెవలపర్ కోడ్ ఏంటంటే .NET కోడ్ అండి, .NET కోడ్. సో మరి ఇన్స్టాలర్ ఎలా వస్తుంది వీళ్ళకంటే మనం చేస్తామండి. అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు, బట్ వి ఆటోమేట్ చేస్తాం ఆ ప్రాసెస్. కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఇప్పుడు .NET కోడ్ కదండి అది. ఈ కోడ్ రన్ అంటే ఇన్స్టాలర్ రావాలి అంటే కొన్ని కమాండ్స్ పర్ఫామ్ చేయాలి. .NET సంబంధించింది అయితే అంటే ఆ కోడ్ .NET అయితేనేమో .NET కమాండ్స్ రన్ చేస్తాం, జావా అయితేనేమో జావా కమాండ్స్ రన్ చేస్తాం. ఆ కమాండ్స్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. వాట్ కమాండ్స్ డూ వీ నీడ్ టు పర్ఫార్మ్ ఫర్ దట్ పర్టికులర్ అప్లికేషన్. కాకపోతే మనకి బేసిక్ తెలియాలి. అంటే .NET అప్లికేషన్ ఉంటే .NET కమాండ్స్ ఉంటాయి, .NET బిల్డ్, .NET రీస్టోర్ అని చెప్పేసి కమాండ్స్ ఉంటాయి. ఇలా .NET రీస్టోర్, .NET పబ్లిష్, ఇలా కమాండ్స్ ఉంటాయి. బై డిఫాల్ట్ కమాండ్స్ అండి. మీరు .NET అప్లికేషన్ యూజ్ చేస్తున్నారంటే 3 కమాండ్స్ ఉంటాయి కంపల్సరీ. ఒకవేళ రీస్టోర్ యూజ్ చేయకపోతే బిల్డ్ యూజ్ చేయలేదు అనుకుని దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా బిల్డ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా ఇప్పుడు .NET కి .NET, జావాకి జావా ఫైల్ ఇన్స్టాలేషన్ ఫైల్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ జార్ ఫైల్స్ ఉంటాయి, జావా జార్ అని చెప్పేసి జార్ లొకేషన్ అలా ఇన్స్టాలేషన్. ఇవి కంపైలేషన్స్ అంటాను. ఇప్పుడు ఈ కమాండ్స్ అన్ని పర్ఫామ్ చేసాం కదా, ఈ కమాండ్స్ అన్ని పర్ఫామ్ చేస్తే నాకు ఏమొస్తుందంటే ఇన్స్టాలర్ వస్తుంది. ఐ విల్ గెట్ ఇన్స్టాలర్ బై పర్ఫార్మింగ్ above commands. ఆ కమాండ్స్ ని పర్ఫామ్ చేస్తే నాకు ఇన్స్టాలర్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఇక్కడ .exe అనే ఫైల్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఈ కమాండ్స్ ఇలా పర్ఫామ్ చేస్తేనే మనకు ఆ ఇన్స్టాలర్ అనేది క్రియేట్ అయింది. లేకపోతే ఇన్స్టాలర్ అనేది రాదండి. బై డిఫాల్ట్ డెవలపర్ ఇన్స్టాలర్ రెడీ చేసి పీసెస్ ఆఫ్ కోడ్స్ అన్ని కనెక్ట్ అవ్వాలి. అవన్నీ కనెక్ట్ అయితే నాకు ఇన్స్టాలర్ జనరేట్ అవుతుంది. అది ఎలా అవుతుంది? వాళ్ళు ఒక కోడ్ రాస్తారు, ఈ కమాండ్స్ పర్ఫామ్ చేసినప్పుడు వస్తుంది అలా. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనం కంపైలేషన్ అంటాం. కంపైలేషన్. కోడ్ కంపైలేషన్ అంటాం. కోడ్ కంపైలర్, కోడ్ కంపైలేషన్. కోడ్నే కదా మనం ఇప్పుడు రన్ చేసేది, కమాండ్స్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి కోడ్ కంపైల్ చేస్తాం. సో రిమెంబర్ దిస్ వర్డ్, కంపైల్ ఆర్ కంపైలేషన్. నేను కోడ్ని కంపైల్ చేస్తున్నాను. కోడ్ కంపైల్ చేస్తున్నాను అంటే ఏంటి అర్థం? ఐఎమ్ పర్ఫార్మింగ్ ఫ్యూ కమాండ్స్ ఆన్ ద కోడ్ టు జనరేట్ ద ఇన్స్టాలర్. ఒక ఇన్స్టాలర్ని జనరేట్ చేసుకోవడానికి నేను ఒక కోడ్ని కంపైల్ చేస్తున్నాను. ఆ కోడ్ అది ఏదైనా కోడ్ అవ్వచ్చు. మీకు .exe ఫైలే రావాలని ఏం లేదండి. ఎనీథింగ్ ఫైల్, ఏ ఫైల్ అయినా రావచ్చు. .exe లేదా జావా ఫైల్స్కి అయితేనేమో .jar జార్ ఫైల్స్ వస్తాయి. సో దెర్ విల్ బి మెనీ ఫైల్స్. సో .exe రావచ్చు, .jar రావచ్చు. .NET కి అయితే .exe ఫైల్స్ వస్తాయండి. జావాకి జార్ ఫైల్స్ అలా వస్తాయి. ఆ జార్ ఫైల్స్ ఇన్స్టాలర్స్. వీళ్ళకి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ ఇన్స్టాలర్స్ యూజ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ లో మనం ఒకటి చెప్పుకున్నాం. మనం ఏం చెప్పాం? మనం డెవలపర్స్ కి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి ఎన్వైరన్మెంట్స్ వైస్ గా చేసి పెడతామని చెప్పాం. గుర్తుందా గైస్? డెవలపర్స్ కి ఇన్స్టాల్ చేసి వాళ్ళ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ని మనం రెడ్యూస్ చేసి ప్రతిదీ ఆటోమేట్ చేసి వాళ్ళకి ఇస్తామని చెప్పాం. కెన్ యూ రిమెంబర్ దట్ గైస్? yes or no? Are you following? Yes, bro. సో వాళ్ళకి ఇన్స్టాలేషన్ అనేది ఆటోమేట్ చేస్తామని చెప్పాం. వాళ్ళ డిప్లాయ్మెంట్స్ ని ఆటోమేట్ చేస్తామని చెప్పాం. ఆ డిప్లాయ్మెంట్ కోసమే మనం ఈ ఇన్స్టాలర్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇన్స్టాలర్ రావాలి ఫస్ట్. ఇన్స్టాలర్ వచ్చాకే మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాలర్ రాకుండా ఇన్స్టాల్ చేయాలంటే కష్టం ఉంది. దట్ విల్ నాట్ హ్యాపెన్ ఫర్ ఎనీ అప్లికేషన్. సో ఇప్పుడు నేనేం చేశాను? డెవలపర్ కోడ్ .NET కోడ్. సో నాకు ఒక ఇన్స్టాలర్ క్రియేట్ చేయాలి. ఇన్స్టాలర్ రావాలంటే నేను ఒక కోడ్ కంపైల్ చేసుకోవాలి. ఆ కోడ్ని బేస్ చేసుకొని కమాండ్స్ పర్ఫామ్ చేయాలి.
ఈ కమాండ్స్ పర్ఫామ్ చేయాలంటే బేసిక్ కమాండ్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే యూ షుడ్ చెక్ విత్ డెవలపర్. చాలా కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ ని బేస్ చేసుకొని లైక్ యూజువల్ గా అయితే బై డిఫాల్ట్ ఇవే ఉంటాయి. .NET బిల్డ్, .NET రిస్టోర్, .NET పబ్లిష్ ఇవే ఉంటాయి .NET అప్లికేషన్స్ కి. జావా అప్లికేషన్స్ కి జావా కమాండ్స్ ఉంటాయి. సో యూ మస్ట్ చేయాల్సి లైక్ .NET ఓన్లీ. సో .NET సింపుల్ గా ఉంటుంది అండ్ నౌవేడేస్ మోస్ట్ పీపుల్ ఆర్ యూజింగ్ .NET. 100 అప్లికేషన్స్ లో ఆల్మోస్ట్ 70 to 80 అప్లికేషన్స్ .NET ఉంది. అండ్ డిపెండ్స్ అండి, అది ఇన్ని ఉండాలని ఏం లేదు, అది ఏదైనా అవ్వచ్చు కోడ్ చెప్పలేదు. సో ఇవన్నీ పర్ఫామ్ చేశాక నాకు ఒక ఇన్స్టాలర్ అనేది ఒకటి వస్తుంది. ఆ ఇన్స్టాలర్ ని యూజ్ చేసుకొని డెవ్ ఎన్వైరన్మెంట్ అని చెప్పుకున్నాం కదా, QA ఎన్వైరన్మెంట్, లోడ్ ఎన్వైరన్మెంట్, స్టేజ్, ప్రాడ్, ఈ ఎన్వైరన్మెంట్స్ లో మనం ఇన్స్టాల్ చేస్తాం. అండ్ గైస్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. సో డెవ్ దేనికి యూజ్ చేస్తామండి? డెవ్ ఎన్వైరన్మెంట్, డెవ్, QA. సో ప్లీజ్ కవర్ దీస్ థింగ్స్. డెవ్ దేనికి యూజ్ చేస్తాం, QA దేనికి యూజ్ చేస్తాం, లోడ్, స్టేజ్, ప్రాడ్ దేనికి యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం గైస్? We will perform the like features in మన డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లో మనం చేసేదంతా ప్రిపేర్డ్ అవ్వాలి. డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంది? డెవలప్మెంట్ చేస్తుంది. వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ చెక్ చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక ఎన్వైరన్మెంట్ సెటప్ చేసి ఇస్తాం. ఆ ఎన్వైరన్మెంట్ లో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇన్స్టాలర్ ని ఇన్స్టాల్ చేస్తాం. QA టీం వాళ్ళు ఏం చేస్తారు? అసలు QA టీం ఏం చేస్తుందండి? టెస్టింగ్ చేస్తారు. సో వాళ్ళు టెస్టింగ్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఎన్వైరన్మెంట్ కావాలి కాబట్టి ఇది ఇక్కడ వచ్చిన ఇన్స్టాలర్ ని వీళ్ళకి కూడా డిప్లాయ్ చేస్తారు. లోడ్ టీం ఏం చేస్తుంది? పర్ఫార్మెన్స్ టెస్ట్. సో లోడ్ టీం పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకు ఒక ఎన్వైరన్మెంట్ సెటప్ చేసి ఆ ఎన్వైరన్మెంట్ లో ఇన్స్టాలర్ తో ఇన్స్టాల్ చేస్తాను అప్లికేషన్. స్టేజ్ దేనికి మరి? స్టేజ్ అండ్ ప్రాడ్ దేనికండి అది? స్టేజ్ అండ్ ప్రాడ్ దేనికండి? స్టేజ్ ఏమో రెప్లికా ఆఫ్ ప్రాడ్ అండి. రెప్లికా అంటే కాపీ, సిమిలర్ టు ప్రాడ్. ప్రాడ్ ఏమో కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్. ఇప్పుడు మీరు వాట్సాప్ యూజ్ చేసేది కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్, ఇది ప్రాడ్ లో ఉంటుంది. ఫేస్బుక్ కూడా అంతే, కస్టమర్ ఫేసింగ్ అప్లికేషన్. ఎన్వైరన్మెంట్ కస్టమర్ ఫేసింగ్ ఎన్వైరన్మెంట్. ప్రాడ్ ఈజ్ మెయిన్ ఎన్వైరన్మెంట్. సో కస్టమర్స్ ఇక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ లో ఉన్న అప్లికేషన్ ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్ అయినా చూడండి, ఎనీ అప్లికేషన్ విచ్ యూఆర్ డౌన్లోడింగ్ ఆర్ విచ్ యూఆర్ యూజింగ్ ఫ్రమ్ ది పోర్టల్, దోస్ ఆర్ హోస్టెడ్ ఇన్, అంటే వీళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకున్నారు, ప్రాడ్ ఎన్వైరన్మెంట్ లో సెటప్ చేసుకున్నారు. దోస్ ఆర్ కస్టమర్ ఫేసింగ్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామండి, పైప్ లైన్స్ లో ఒక టాపిక్ లోకి వచ్చాం. డెవలపర్ కోడ్ ప్రిపేర్ చేస్తాడన్నమాట. ఎగ్జాంపుల్ .NET తీసుకున్నాడు. .NET ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే మనం ఏం కావాలనుకున్నాం? మనకి ఇన్స్టాలర్ కావాలనుకున్నాం. ఆ ఇన్స్టాలర్ కావాలంటే ఏం చేయాలంటున్నాం? కోడ్ని కంపైల్ చేయాలంటున్నాం. కోడ్ కంపైల్ చేయాలంటే ఎలా కంపైల్ చేస్తారు? ఈ కమాండ్స్ ని పర్ఫామ్ చేసి కంపైల్ చేస్తారు అంటున్నాం. ఈ కమాండ్స్ పర్ఫామ్ చేస్తే కంపైలేషన్ లో మనకి ఇన్స్టాలర్ వస్తుందని చెప్తున్నాం. వచ్చిన ఇన్స్టాలర్ ని ఏం చేయాలంటున్నాం? ఇలా ఎన్వైరన్మెంట్స్ ఉంటే ఆ ఇన్స్టాలర్స్ ని ఆ ఎన్వైరన్మెంట్స్ లో ఇన్స్టాల్ చేయాలంటున్నాం. ఇన్స్టాల్ ఇస్ నథింగ్ బట్ డిప్లాయ్మెంట్. డిప్లాయ్ చేయాలి, యూజ్ డిప్లాయ్. వచ్చిన ఇన్స్టాలర్ ని డిప్లాయ్ చేయాలి. ఎన్వైరన్మెంట్స్ లో ఇలా 5 ఎన్వైరన్మెంట్స్ లో డిప్లాయ్ చేసుకోవాలి. దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పైప్ లైన్స్.
ఓకే గైస్, అర్థమైందా పైప్ లైన్స్ ఎందుకు యూస్ చేస్తాము? మీకు డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ డైరెక్ట్ గా ఇస్తే ఇన్స్టాలర్ రాదండి, ప్రాసెస్ అంతా ఉంటుంది అప్లికేషన్ రావడానికి. సో ఈ కోడ్ కంపైలేషన్ ఉంది కదా, సిఐ అంటాం దీన్ని, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇది డిప్లాయ్మెంట్ కదా, మనం ఇన్స్టాలర్ని డిప్లాయ్ చేస్తున్నాం కదా, దీన్ని సిడి అంటాం, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ సిఐసిడి రెండింటిని కలిపి సిఐసిడి ఇంప్లిమెంటేషన్. సిఐసిడి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే డెవలపర్ ఇక్కడ కోడ్ ప్రిపేర్ చేయగానే, ఇక్కడ కోడ్ చేంజ్ చేయగానే, యాజ్ సూన్ యాజ్ హీ మేడ్ ఎ చేంజ్ టు ద కోడ్ కి చేంజ్ అవ్వగానే కోడ్ కంపైల్ అవుతుంది, కోడ్ కంపైల్ అవ్వగానే డిప్లాయ్ అవుతుంది. సో ఇట్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. యాజ్ సూన్ యాజ్ హీ మేడ్స్ ద చేంజ్, ఇట్ విల్ ఇంటిగ్రేట్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్. కంపైల్ చేసుకొని డిప్లాయ్ చేస్తాం. రైస్, ఎవరికైనా అర్థం కాలేదా చెప్పండి, మళ్ళీ చెప్తాను. బికాస్ దిస్ ఇస్ ఇంపార్టెంట్, పైప్ లైన్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ అవర్ వర్క్ విల్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పైప్ లైన్స్. మనమే క్రియేట్ చేస్తాం ఈ పైప్ లైన్స్ అండ్ అవర్ డెవాప్స్ టీమ్ విల్ బి ప్లేయింగ్ కీ రోల్ ఇన్ దిస్. ఇంకెవరికైనా అర్థం కాకపోతే చెప్పండి. ఓకే, ఐ విల్ థింక్ ఎస్ అండర్స్టూడ్. సో మన పైప్ లైన్స్ లోకి వెళ్దాం. సరే, పైప్ లైన్స్ లో చాలా ఉంటాయి. ఒక పైప్ లైన్స్ అంటే చూడండి, పైప్ లైన్స్, ఎన్వైరన్మెంట్స్, రిలీజెస్, లైబ్రరీస్, టాస్క్ గ్రూప్స్, డిప్లాయ్మెంట్ గ్రూప్స్, వైట్ సోర్స్, చాలా ఉన్నాయి మరి. సో మరి ఇప్పుడు మనం పైప్ లైన్స్ లో ఇన్ని చేస్తామని చెప్పుకున్నాం కదా, ఇన్ని చేస్తామని చెప్పుకున్నాం కదా, మరి ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ ఆప్షన్స్ ఏంటి అని అంటున్నాం కదా ఇక్కడ, అనుకుంటున్నాం. సో నాకు ఇక్కడ పైప్ లైన్స్ అనే సెక్షన్ లో ఇది యూజ్ చేస్తామని చెప్పాం మనం. మరి ఇవన్నీ ఇన్ని ఆప్షన్స్ లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కూడా తెలియాలి. సో ఇది పైప్ లైన్స్. పైప్ లైన్స్ లో మనకి పైప్ లైన్స్ అని ఉందండి, మళ్ళీ దాన్నే సిఐ అంటాం మనం. సిఐ ఇంప్లిమెంటేషన్ పైప్ లైన్స్ లో చేస్తాం. సిఐ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అండ్ రిలీజెస్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ మనకి, రిలీజెస్, దీన్ని కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. పైప్ లైన్స్ నేమో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ రిలీజెస్ నేమో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటాం. ఓకే, అండ్ ఈ 2 పైప్ లైన్స్ కి కన్జ్యూమ్ అంటే యూజ్ చేసుకునేటప్పుడు వీటిని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇవి యూజ్ అవుతాయి మనకి, లైబ్రరీ, టాస్క్ గ్రూప్, డిప్లాయ్మెంట్ గ్రూప్, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ మనకి పైప్ లైన్స్ రిలీజెస్ లో యూజ్ చేసేటప్పుడు యూజ్ అవుతాయి మనకి. ఓకే, సో కోడ్ కంపైల్ చేయటం, ఆ కంపైల్ చేసిన దాన్ని డిప్లాయ్ చేయటం. అది ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా కంపైల్ చేస్తామంటే, కంపైలేషన్ ఏమో అజ్యూర్ పైప్ లైన్స్ ద్వారా యూజ్ చేస్తాం, డిప్లాయ్మెంట్ ఏమో అజ్యూర్ రిలీజెస్ ద్వారా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఒక పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తారో చూపిస్తాను మీకు. ఇక్కడ క్లిక్ ఆన్ పైప్ లైన్, పైప్ లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ పైప్ లైన్ అని ఉంటుంది. క్లిక్ ఆన్ పైప్ లైన్. సో చూడండి, క్రియేట్ న్యూ పైప్ లైన్ క్లిక్ చేశాక వేర్ ఈజ్ యువర్ కోడ్ అని అడుగుతుందండి. వేర్ ఈజ్ యువర్ కోడ్, మన కోడ్ ఎక్కడ ఉందండి గైస్? వేర్ డు వి స్టోర్ అవర్ కోడ్? మన కోడ్ ఎక్కడ స్టోర్ చేసామండి? we are storing our code in Azure repos. So Azure repos select చేసుకోవచ్చు. there will be 2 things. ఇక్కడ మనకి Azure ఇక్కడ ప్రతి రెపోజిటరీ చూడండి, ఇవన్నీ సోర్స్ కోడ్ రెపోజిటరీ టూల్స్ అండి. చెప్పాను ఇందాక, సబ్వర్షన్, అదర్ గిట్, అంటే ఈ గిట్ కాకుండా ఇంకా బయట అవుట్ సైడ్ గిట్స్ ఏమైనా ఉంటాయి, గిట్ ల్యాబ్, అవి గిట్స్, గిట్ హబ్,
ఎంటర్ప్రైజ్ సర్వర్ అంటే పెయిడ్ వర్షన్, గిట్హబ్, బిట్బకెట్, ఇవన్నీ సోర్స్ కోడ్ రెపాజిటరీ టూల్స్ అండి. వీటన్నిటిలో కోడ్ స్టోర్ చేసుకోవచ్చు. సో మన కోడ్ ఎక్కడుంది? అజూర్ రెపోజిటరీలో ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కామన్ గా ఉన్న ఒక ఆప్షన్ చూడండి మీకు కనిపించేది. ఈ 4 రెపాజిటరీస్ లో మనకు కామన్ గా కనిపించేది ఏంటండి? మీకు ఒక వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. కరెక్ట్, YAML. సో YAML ఫైల్ ని యూజ్ చేసుకొని కోడ్ ని కంపైల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది YAML. ఇది మెయిన్. ఓకే, సో మనకి YAML ఫైల్ తో క్రియేట్ చేసుకోవాలంటేనేమో ఇఫ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. YAML లేకుండా క్రియేట్ చేసుకోవాలనుకుంటేనేమో ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ ద క్లాసిక్ ఎడిటర్ టు క్రియేట్ ఎ పైప్లైన్ వితౌట్ YAML. ఈ ఆప్షన్ యూజ్ చేస్తాం. YAML రాకపోతేనేమో నాట్ ఏ ప్రాబ్లం, YAML రావాలని రూల్ ఏం లేదు. సో మనం ఫస్ట్ ఈ ట్రైనింగ్ లో యూజ్ చేసుకునేది క్లాసిక్ ఎడిటర్. వితౌట్ క్రియేటింగ్ YAML విల్ బి కంపైలింగ్ ద కోడ్. సో యూజ్ ద క్లాసిక్ ఎడిటర్ టు క్రియేట్ ఎ పైప్లైన్ వితౌట్ YAML. సో పైప్లైన్ క్రియేట్ చేసుకొని మనం కంపైల్ చేస్తాం కోడ్ని. అదే కదా చెప్పింది, కోడ్ కంపైలేషన్ చేస్తాం. ఎందులో చేస్తాం? పైప్లైన్స్ లో చేస్తాం. 2 సినారియోస్, ఒకటి YAML తో చేయొచ్చు, YAML లేకుండా చేయొచ్చు. సో YAML రావాలని కంపల్సరీ ఏం లేదు, బట్ మనం ఒకసారి సెలెక్ట్ చేసి చూస్తాం. ఏంటంటే లైక్ హౌ ద పైప్లైన్, లైక్ హౌ ద YAML ఫైల్ విల్ బి జనరేట్. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుందంటే ఇది నా రెపాజిటరీని స్కాన్ చేసుకొని YAML ఫైల్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. లెట్స్ డూ దట్. క్లిక్ ఆన్ దిస్. సో ఇప్పుడు నా రెపాజిటరీ ఏదైనా అడుగుతాను. నా టీమ్ ప్రాజెక్ట్ ఇది అండ్ దిస్ ఇస్ మై రెపాజిటరీ. చూడండి అది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయింది ఆటోమేటిక్ గా, ఒక ఫైల్ అనేది జనరేట్ అయింది. అలా YAML ఫైల్ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను రన్ క్లిక్ చేస్తాను, రన్ దగ్గర క్లిక్ చేస్తాను. సో నేను ఏం చేయలేదు, కోడ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక పైప్ లైన్ ఆటోమేటిక్ గా YAML ఫైల్ సెలెక్ట్ చేయగానే అది ఆటోమేటిక్ కొన్ని కమాండ్స్ తో మనకి పైప్ లైన్ జనరేట్ అయింది. చూడండి ఫెయిల్ అయింది. సమ్ ఇష్యూస్. సెకండ్ విల్ గో బ్యాక్ టు పైప్ లైన్స్. సో ఇదే మనం క్రియేట్ చేసిన పైప్ లైన్. సో నేను చూపిస్తాను మళ్ళీ ఆ YAML ఫైల్ ఒకసారి చూద్దాం. ఇదే మనం ఇందాక క్రియేట్ చేసిన YAML ఫైల్. అంటే ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది, మాన్యువల్ గా క్రియేట్ చేయలేదు. సో ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. ఇందులో కంపైలేషన్ కమాండ్స్ ఉంటాయి చూడండి. .NET రీస్టోర్, కమాండ్ రీస్టోర్, ఇవన్నీ ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యాయి. సో అయితే ఇలా ఫైల్ క్రియేట్ అయింది కదా, ఇది వర్క్ అవుతుందంటే వర్క్ అవుతుందండి. దీనిలో చాలా చేంజెస్ చేయాలి. ఇవన్నీ చేంజెస్ చేసి మనం కంపైలేషన్ చేయాలి. సో ఈ చేంజెస్ కంటే మనకు కస్టమైజ్డ్ క్లాసిక్ ఎడిటర్ టాస్క్ యూస్ చేసుకుంటే మనం ఈ కోడింగ్ ఏం చేయాలి, ఈ YAML ఫైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం జస్ట్ ఒక క్లాసిక్ ఎడిటర్ వితౌట్ YAML ఫైల్ అని సెలెక్ట్ చేసుకుంటే we don't need to do anything here. మనం ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. అది I'll click on new pipeline క్లిక్ చేస్తాను. న్యూ పైప్లైన్ క్లిక్ చేసుకొని ఇంతసేపు మనం YAML సెలెక్ట్ చేసుకున్నాం కదా, నేను క్లాసిక్ ఎడిటర్ యూస్ చేస్తాను టు క్రియేట్ ఎ పైప్లైన్ వితౌట్ YAML. I will click on classic editor. చూడండి మనకి ఇక్కడ ఇందాక YAML సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెలెక్ట్ సోర్స్ అనేది కనిపించింది, ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో నా అజూర్ రెపోస్ లో నాకు కోడ్ ఉంది అండ్ నా టీమ్ ప్రాజెక్ట్ ఇది అండ్ నా రెపోజిటరీ ఇది అండ్ నా బ్రాంచ్ ఇది.
ఐ విల్ కంటిన్యూ. కంపైలేషన్ ఇప్పుడు మనం కోడ్ కంపైల్ చేస్తామని చెప్తున్నాం కదా, కోడ్ కంపైల్ చేస్తాము .NET కోడ్ అనుకొని మనం ఇది కంపైల్ చేస్తున్నాం. ఇది .NET కోడ్ అండి. సో ఇది ఎంటీ జాబ్ అని క్లిక్ చేస్తున్నాం. మీరు .NET టాస్క్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయొచ్చు. ఫర్ నౌ మనం ఎంటీ జాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంటీ జాబ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎంటీ జాబ్ అని సెలెక్ట్ చేసుకొని పైప్ లైన్ క్రియేట్ చేయండి. ఇప్పుడు మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేసాం. చూడండి ఆటోమేటిక్గా సిఐ అని వచ్చింది. నేను క్రియేట్ చేయలేదు. సిఐ అంటే ఏంటి రైట్? వాట్ ఈస్ సిఐ? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కరెక్ట్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఈ పైప్ లైన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు నాకు ఇక్కడ సేవ్ అని ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ నేను సేవ్ చేస్తాను. ఇది నేను సేవ్ చేసి దెన్ విల్ యాడ్ ద కంపైలేషన్ టాస్క్. ఈ కమాండ్స్ పర్ఫామ్ చేయాలి కదా మనం. ఆ కమాండ్స్ ఎలా పర్ఫామ్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే.